నగరంలోని కిమ్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఏసీపీ మాధవి ఈ సందర్భంగా మాట్లాడుతూ గంజాయి అనే మత్తు పదార్థం గ్రామాలకు కూడా విస్తరించిందని, నేటి యువత ఇలాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆమె విద్యార్థులను కోరారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నేటి యువత మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. కొకైన్ వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే అనారోగ్యాల పాలయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ కోటేశ్వరరావు విద్యార్థులు పాల్గొన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ మీద అవగాహన కల్పించడానికని రావడం జరిగింది. ప్రతి కాలేజీలో కూడా ఇది మేము ప్రతి నెల 17వ తారీఖు రోజు బుధవారం, 3వ బుధవారం రోజు నార్కోటిక్ డ్రగ్స్ టీజీ న్యాబ్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు, మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఏదో ఒక కాలేజ్లో చెప్పడం జరుగుతుంది. కన్సర్న్ ఆఫీసర్స్ రెగ్యులర్గా వెళ్ళి వాళ్ళ మీద, అంటే ఈరోజు ప్రతి చోట కూడా గాంజాయి అనేది ఎక్కువగా గ్రామాల్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్కి ఎఫెక్ట్ కాకుండా ఉండటానికి పాత్ర ఉండాలని చెప్పేసి మేము కాలేజెస్ని, స్కూల్స్ని తీసుకొని వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడికి దాని మీద అవగాహన సదస్సు కోసం అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన కేసీపీ గారు, మాధవి గారు అండ్ మరియు సిఐ గారు అండ్ ఎస్ఐ గారు పాల్గొనడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు స్టూడెంట్స్ మనకు తెలిసిందేమనగా మన సొసైటీ లోపల ఈ చాలా ఆకృత్యాలు జరగడం జరుగుతుంది. దానిలో మనకి మెయిన్గా గంజాయి తాగడం వల్ల, ఆల్కహాల్ తాగడం వల్ల, ఇతరత్ర డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్, అడిక్ట్ అయిపోయి బయట ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. వాళ్ళ హెల్త్ పరంగా కూడా చాలా డిసడ్వాంటేజెస్ ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ మన డ్రగ్స్ తీసుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఇవాళ వాళ్ళందరూ స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం జరిగింది. మనం ఒకవేళ తీసుకున్నా కూడా దాని నుంచి ఎలా బయటపడాలి, వాళ్ళు ఒకవేళ తీసుకుంటే వాళ్ళ మీద ఎలాంటి క్రిమినల్ కేసెస్ పెట్టడం జరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ అవగాహన లోపల భాగంగా మనకు చెప్పడం జరిగింది.